హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక 6 కిలోమీటర్లో నర్సాపురం ఉంది. అక్కడికి ఒక 36 రేకులు వేసుకెళ్ళాలి. 10 సిమెంట్ కట్టలు, ఒక 20 పైపులు. సిమెంట్ కట్టలు అయితే లోడ్ చేశాను. పైన అయితే వాతావరణం బాగాలేదు, బాగా ముబ్బు పట్టింది, గాలి వేస్తుంది. కాకపోతే ఏంటంటే సిమెంట్ కట్టలు కూడా ఉన్నాయి. సరే, సిమెంట్ కట్టలు ముందు ఏం చేశానంటే వేరే షాప్ కాడికి వెళ్ళాను. సిమెంట్ కట్టలు లోడ్ చేసుకొని ముందు పట్టా వేసి మన దగ్గర ఉన్న పట్టా తీసుకొని సిమెంట్ కట్టల మీద పరిచేసి మొత్తం ప్యాక్ చేసేసాను. ఎందుకంటే వర్షం వచ్చిందంటే ఇబ్బంది పడాలి. అయితే ఏంటంటే రేకులు వచ్చి 8 అడుగులు 20 రేకులు, 6 అడుగులు వచ్చి 16 రేకులు, ఒక 20 పైపులు. రేకులు అయితే 8 అడుగుల రేకులు అయితే 20 ఇక్కడ లోడ్ చేసుకున్నాను. పక్కన వీళ్ళదే వేరే గోడౌన్ ఉంది, ఈ షాప్దే. ఆ గోడౌన్ కాడికి వెళ్ళి మిగతా 16 వేసుకొచ్చాను. ఈ షాప్ ఎక్కడంటే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ హై స్కూల్కి ఆపోజిట్ మనం ఎప్పుడు వెళ్ళే షాప్ ఇది. ఇక్కడ ఏంటంటే చార్మినార్ రేకు కంపెనీ. ఈ సిమెంట్ రేకు వచ్చి చార్మినార్ రేకు, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్. ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం అన్ని సిమెంట్ కాడ నుంచి మన గడులు, తలుపు గడులు, ప్లేవుడ్లు, తలుపులు మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పెయింట్లు, రేకులు, సిమెంట్ రేకులు, ఐరన్ పైపులు మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్. ఈ ఒక 20 పైపులు వేసుకెళ్ళాలి. 4 పలకల పైపులు 20 వేసుకెళ్ళాలి. నేనేం పైన వాతావరణం చూసుకుంటున్నాను. ఎందుకంటే వర్షం వచ్చిందంటే మళ్ళీ వేరే పట్టా వేయటానికి కూడా కుదరదు. రేకులు వేసిన తర్వాత మళ్ళీ పైన పైపులు కట్టిన తర్వాత పట్టా వేయడానికి కుదరదు. ఉన్న పట్టా ఏం చేశానంటే నేను చక్కగా ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసిన తర్వాత ఆ 10 సిమెంట్ కట్టల పైన ఈ రేకులు వేసారు. పైపులు అయితే లోడ్ అయిపోయినాయి. వెనకమాల అయితే పట్టా కట్టేశాను. పైపులకి మొత్తం తాడంతా కట్టేశాను. పైపులు వెనక జారకుండా. రేకులు వచ్చి 36 రేకులు. కంపల్సరీగా పట్టా అనేది కట్టాల్సిందే కంపల్సరీగా. నేనైతే ఓనర్ గారికి ఏం చెప్పారంటే మీరు రెడీగా ఉండమని చెప్పండి. ముఠా వాళ్ళు అక్కడ పైన వాతావరణం బాగాలేదు, వర్షం వచ్చిందంటే మళ్ళీ సిమెంట్ కట్టలు తడిసిపోతాయని అని చెప్పాను నేను. ఎందుకంటే సిమెంట్ కట్టలు తడిసిపోతాయని నాకు భయం వేస్తుంది. ఆయన ఏదో సెంటర్కి వెళ్ళారు, ట్రాక్టర్ సంబంధించిన వీల్స్ ఒకటి తేవాలి, ఇక్కడే ఉండమ్మా అని సెంటర్కి వెళ్ళారు. సరే, నేను ఎప్పుడు వస్తారో నేను తొందరగా వెళ్దామని. ఎందుకంటే మనకు పైన టెన్షన్, భయం వేస్తుంది వర్షం వస్తుందేమని. వర్షం వచ్చిందంటే సిమెంట్ కట్టలు తడిచినాయంటే మళ్ళీ తలకాయ నొప్పి. ఈ బొంక ఏంటంటే కరెక్ట్గా మాకు సత్తుపల్లి రూట్లో విసన్పేట ఊరు బయట కట్టారు బొంక్. ఇది కొత్త బొంకు. నేను ఈ బొంకులో ఫస్ట్ టైం ఆయిల్ ఇప్పుడే కొట్టిస్తున్నాను. ఈరోజు కొట్టిస్తున్నాను. 4 రోజులు 5 రోజులు అవుతుందంట బొంకు ఓపెన్ అయ్యేది. ఇది 200 అయితే ఆయిల్ కొట్టించాను. భారత్ పెట్రోలియం బొంకు, కొత్త బొంకు ఇది. ఊరు బయట ఉంది బొంకు. దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాను. లోపలే రివర్స్ చేశాను. ఇదంతా కొత్తగా పోసిన బట్టి లోపలే రివర్స్ చేశాను. రివర్స్ చేసి వచ్చినంత వరకు పెట్టాను. కాకపోతే ఎదరకు తీసుకురమ్మన్నారు. ఎదరకు వస్తే బండి మళ్ళీ దిగబడిందంటే అతనని మీకు గట్టి పట్టించినా మీకు రేకులు పాడైపోతాయని నిదానంగా తీసుకొచ్చి. ఎందుకంటే ఇక్కడ సిమెంట్ బీమ్ పోస్తుంది, ఇక్కడ లోపల గోడకి సిమెంట్ బీమ్ పోస్తుంది. సరే అని ఇక ఎవ్వరు లేరు, ఇక ఆయన దింపడానికి కూడా ఎవరు లేరండి అంటే సరే ఇక నేను సాయం పెట్టాను. మొత్తం 36 రేకులు, పై 16 రేకుల వరకు అయితే నేను చేసాను. తర్వాత ఇంకో మనిషి ఎవరో వస్తే వాళ్ళు కలిసి దింపుకున్నారు. సిమెంట్ కట్టలు కూడా నేను కొంచెం లాగి అందించాను. అంటే మామూలుగా మన బండిలో ఉన్నాయి, మనమేం మోయలేదు. ఈడ్చుకొచ్చి లాగి అందిస్తే వాళ్ళే తీసుకెళ్ళి దింపుకున్నారు. ఎందుకంటే సిమెంట్ కట్టలు తడిస్తాయేమని మనకు భయం వేసింది. పైన బాగా వర్షం పట్టింది. ఏముంది 4-5 చినుకులు పడ్డా సిమెంట్ కట్ట ఒక చినుకు దాని మీద పడ్డా గట్టిపోద్ది. మళ్ళీ మనకి లేనిపోయిన తలకాయ నొప్పి రిస్క్ అయిద్దని సరే నేను కూడా వాళ్ళకి చేసి సిమెంట్ కట్టలు రేకులు నేను కూడా చేసి దింపాను. దిగుమతి అయితే అయిపోయింది. మన కిరాయి అయితే ఇచ్చేసారు. కిరాయి ఇచ్చి నేను
రూ. 1200 ఇమ్మన్నాను. రూ. 1000 సెట్ అయింది కిరాయి. మనకు 12 కిలోమీటర్లు. మనం ఆ సిమెంట్ కట్టలకేను కొంచెం రేకులు చేసినందుకు ఎక్స్ట్రా 200 ఇచ్చారు.